10th తర్వాత చాలామంది సైన్స్ మ్యాథ్స్ సైడ్ మాత్రమే పెడితేనే ఫ్యూచర్ ఉంటుంది అని ఆలోచించే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పిల్లలకి ఎక్స్పోజర్ ఇస్తూ రావాలన్నట్టు చైల్డ్హుడ్ నుంచి. అంటే ఎవరికి చెప్పలేం వాళ్ళు ఇదే ఏ చైల్డ్ కెన్ బికమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ సైంటిస్ట్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది ఇస్తేనే వాళ్ళది తెలుసుకోగలుగుతారు మేము దేంట్లో ఫిట్ అవుతామని. ఇప్పుడు ఏమైపోతుందంటే నువ్వు ఇదే చేయాలి అనే రకంగా అయిపోయింది, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీరింగ్ అవ్వాలి అని తోస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. సైన్స్ మ్యాథ్స్ కాకుండా ఉన్న అదర్ ప్లాట్ఫామ్స్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ రెండు ఉంటాయి మనకి. న్యాచురల్ సైన్సెస్ ఉంటాయి, బేసిక్ సైన్సెస్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీంట్లో కూడా అండర్ గ్రాడ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఎంపీసీ బైపీసీ తీసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత అండర్ గ్రాడ్ బీఎస్సీ బయాలజీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్ కూడా చేయొచ్చు సెంట్రల్ యూనివర్సిటీస్లలో. అవి చాలా తక్కువ మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తారు అన్నట్టు. ఇదే కాకుండా ఇంకా బేసిక్ సైన్సెస్ కాకుండా సోషల్ సైన్సెస్ ఉంటుంది. సోషల్ సైన్సెస్లో ఏంటంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రీమ్స్లో మరి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే లాస్ట్ 20 years కంటే పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పాలసీలో లేకపోతే థింక్ ట్యాంక్స్లో పనిచేసే రకంగా, నాన్ ప్రాఫిట్లో పనిచేసే రకంగా వెళ్ళొచ్చు సోషల్ సైన్సెస్ నుంచి. ఈ బేసిక్ సైన్సెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు పిహెచ్డి చేయొచ్చు. సో మనము ఓన్లీ జాబ్ కాకుండా రీసెర్చ్ సైడ్ కూడా మనము అవేర్నెస్ ఉన్నాయని చూడాలి. ప్రతి ఒక్క ఐఐటీస్లలో కానీ, నిట్స్లలో కానీ అంతటా పిహెచ్డి అవకాశాలు ఉన్నాయి. సో పిహెచ్డి చేసినాక ఏమవుతామని అడగచ్చు. పిహెచ్డి చేసినాక ఇక ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ మీద చాలా పెద్ద సినిమాల్లో చాలా వరకు చూపిస్తూ ఉంటారు కానీ బట్ అన్నేళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు యాజ్ అ ఇంజనీర్గా మనం బయటకు వస్తున్నామా, ఇంజనీర్స్ అవుతున్నామా అని అంటే అదో పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ పాయింట్లో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, రీసెర్చ్ చేశారా? ఏమన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంజనీర్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయట్లేదు ఇంజనీరింగ్ వైపు వెళ్ళడానికి. ఇంజనీరింగ్ అయిపోయాక ఏదో ఒక జాబ్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఏ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ చేసినా మళ్ళీ దే ఎండప్ బికమింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మేజర్గా ఏంటంటే జాబ్స్ అంతగానం లేకపోవడం ఒక కారణం బయట కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి. ఇంకే అంతేకాకుండా నిజానికి కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే వేలల్లోనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి గట్టిగా మాట్లాడుకుంటే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్కి మీరు ఏం చెప్తారు? మేజర్గా ఇది సాల్వ్ చేయడానికి ఏంటంటే ఎక్కడికక్కడ మనకి డిస్ట్రిక్ట్స్లలో ఉన్న స్టూడెంట్స్ని మనం గైడ్ చేపించి డిఫరెంట్ స్టార్టప్స్ని మనం ఎంకరేజ్ చేసే రకంగా ఉండాలి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ మీద మనం స్టార్టప్స్ తెప్పించేలా తెస్తే ఈ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం దొరకచ్చు. ఆర్బీఐ అయినా రైల్వేస్ అయినా ఏదైనా సరే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే కదా. సో దానికి కూడా మీరు ప్రెసిడెంట్ ఎలాగ చెప్పండి. మన కంట్రీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే మెమరీ బేస్డ్ అన్నట్టు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో తప్పు పట్టట్లేదు. రైట్. ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు ఇంతగానో మెమరైజ్ చేసుకుంటేనే అది చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ రోజు ఒక్కరోజు నువ్వు రాయాలి. నువ్వు ఆ రోజు నీకు బాగాలేదు, మైండ్ కోఆపరేట్ చేయట్లేదు అంటే నువ్వు ఫెయిల్యూర్ అన్నట్ట. సో అలా అయిపోయింది. అట్లా ఒక్కరోజు నువ్వు చేసిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆ రోజు నువ్వు ఫెయిల్ అయితే దెన్ పీపుల్ ఆర్ జడ్జింగ్ యూ. 2024 నుంచి ఒక 10 ఏళ్ల పాటు ఏ సెక్టార్స్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉందని మీ ఉద్దేశం? సో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మేజర్గా ఉండే టెక్నాలజీస్ ఏంటంటే ఏఐ, ఎంఎల్, ఐఓటీ, 3D ప్రింటింగ్, ఇంక ఇవన్నీ. మనం ఫ్లోరిష్ అవ్వాలంటే మనం ఏఐ, ఎంఎల్ ఇంకా ప్రతి ఒక్క ఫీల్డ్ ఇంజనీరింగ్తోని సైన్సెస్తోని రిలేట్ చేయాలన్నట్టు. దిస్ ఏఐ, ఎంఎల్ ఇస్ ఎ టూల్, సాఫ్ట్వేర్ టూల్. కానీ వీటిని వేరే ఫీల్డ్లలో ఇంప్లిమెంట్ చేసి అప్లై చేసి వాటిని మనం ఇన్నోవేటివ్గా అక్కడ నుంచి ప్రోడక్ట్స్ తేవాలి. సో సాఫ్ట్వేర్ ఈజ్ ఎ టూల్. నార్మల్ బిఏ, బిఎస్సి, నార్మల్ బీకామ్ ఈ 3 చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాట్ దే కెన్ గో ఫర్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితి అయితే చాలా బ్లాంక్ అన్నట్టు. బిఏ చేసిన వాళ్ళకి ఏమి లేవు. ఆ రకమైన జాబ్స్ ఉన్నాయి కానీ అవి కూడా స్కిల్స్ ఉన్న వాళ్ళకే. ఇప్పుడు మన దాంట్లో చాలా మంది చేస్తారు, అందరు స్కిల్స్ లేకపోవచ్చు. పీసా అనేది అన్నారు నాకు, అదేంటి దాని గురించి చెప్పరా ఒకసారి? ఈ పీసా అనే ఎగ్జామ్ ప్రతి ఇయర్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అని ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ ఒక సైన్స్, రీడింగ్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 8 to 15. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ చూసానండి. ఒక స్టూడెంట్ జస్ట్ అప్పుడే ఎడ్యుకేషన్ అయ్యి ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవుతాడు. ఒక ₹1,00,000 ప్యాకేజ్ ఎంతో ఉంది అతనికి.
అయితే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాం, ఒక 50,000 రూపాయలు 30,000 రూపాయలు ఈఎంఐ ఉండేలాగా అతనికి ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసి ఇచ్చేస్తారు. లోన్ అతను ఒక 20 ఏళ్ల పాటు అని లోన్ కట్టుకునేలాగా. అతను ఏమంటాడంటే 20 ఏళ్ల పాటు నేను లోన్ కట్టుకునేంత స్ట్రెస్లోకి నన్ను నా పేరెంట్స్ తోసేశారు. నవ్ యూ టెల్ మీ ఎవరు తప్పు ఉంది ఇందులో? ఒక ₹1,00,000 జీతం వస్తుంది. ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు ఈఎంఐకి 40-50,000 కట్టాలి. 40-50 ఇయర్స్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వీళ్ళు జాబ్ కాకుండా ఇంకేదైనా ప్యాషనో ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ జాబ్ వదిలేస్తే దెన్ బర్డెన్ అనేది వాళ్ళ మీద పడుతుంది. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. ఆఫ్టర్ 50-60 వాళ్ళు రిటర్న్ అయ్యి రిగ్రెట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు చేయలేదని. సో అట్లాంటిది మనం ఇంకా క్రియేట్ చేయొద్దు. ఇప్పుడన్నా మనకు అర్థమైన ఇప్పుడు దాకా చాలామంది మా పేరెంట్స్ కూడా అరే నేను యాక్టర్ అయిదాం అనుకున్నారా, అరే నేను ఇది అయిదాం అనుకున్నారా, ఫ్యామిలీ కారణాల వల్ల ఇది చేయలేదు.